ముందుగా నూతన సంవత్సర సందర్భంగా ఈ రోజున ఈ చర్చా వేదికలో పాల్గొన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ మాస్టర్ కీ అంబేద్కర్ ఛానల్ ద్వారా ఇక్కడ ముఖ్యమైనటువంటి వ్యక్తులు మాస్టర్ కీ యొక్క ఛానల్కి ఎండి గారు అయినటువంటి శ్రీ జేబీ రాజు గారు కూడా ఈ రోజున మనకి ఈ చర్చలో ప్రధాన పాల్గొంటున్నారు. అలాగే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు వారు కూడా ఈ చర్చలో పాల్గొంటున్నారు. అలాగే మరొక ముఖ్య అతిథి మన కేడి రమేష్ గారు కూడా ఈ చర్చలో పాల్గొంటున్నారు. ఈ చర్చ దేనిపైన మనం ఇక్కడ ప్రారంభిస్తున్నామంటే ముఖ్యంగా ఏదైతే ఇక్కడ పార్లమెంట్ భవనం కొత్తగా ఏదైతే పార్లమెంట్ భవనం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్మాణం చేయటానికి తలపెట్టి అది చేస్తున్నారో ఆ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరును పెడితే చాలా సముచితంగా ఉంటుందనేటువంటిది ప్రజావాణి బాగా కోరుతూ ఉన్నది. అది ఎందుకు అసలు అంబేద్కర్ పేరు దానికి పెట్టవలసి ఉంటుంది అనే దాని మీద మరి ప్రముఖ అంబేద్కరిస్టు మరి మనైనటువంటి జేబీ రాజు గారు దీన్ని ఎంతవరకు అవసరము, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ భవనానికి దానికి సరైనటువంటి మన న్యాయం ఉంటుందా అనేటువంటి విషయాల మీద వారు ఇప్పుడు ముందుగా వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ యొక్క ఏదైతే ఈ చాలా రోజుల నుంచి పబ్లిక్లో నడుస్తూ ఉన్నది ఈ యొక్క కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ అనౌన్స్ చేయగానే కొత్త పార్లమెంటు భవన నిర్మాణం జరుగుతుందని అనగానే ప్రపంచం మాట అలాగున్నా ముందు ఇండియాలో ఉన్నటువంటి దళిత బహుజనులంతా కూడా దీని కోరికని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అది ఎంతవరకు సముచితమో వారిని వివరించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏ రకంగా మనం చూడాలని దేశ ప్రజలు ఆశిస్తున్నారు అన్న దాని విషయంలో మనం మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడైతే కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించాలని ప్రైమ్ మినిస్టర్ మొన్న మోడీ గారు ఫౌండేషన్ వేశారో, భూమి పూజ చేశారో, అప్పటి నుంచి కూడా ప్రజల్లో ఒక కొత్త ఆలోచన వచ్చింది, ఒక కొత్త ఆశ కలిగింది. ఆశ ఏమంటే ఈ భవనానికి ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పేరు పెట్టకూడదు, పెడితే సమంజసంగా ఉంటుందన్న వాళ్ళే మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారని మనం గ్రహిస్తాం. అయితే ఎందుకు ఆయన పేరు పెట్టాలని అడిగేవాళ్ళు కొంతమంది ఉండకపోరు, వాళ్ళు కూడా ఉంటారు. కానీ పేరు పెట్టాలన్న వాళ్ళు అధిక శాతం ఉంటారు భారతదేశంలో అని నేను భావిస్తున్నాను. ఇది ఇంచుమించు 970 కోట్లతో నిర్మాణం జరుగుతుంది. చాలా బృహత్తరమైనటువంటి పార్లమెంటు భవన్. ఎప్పుడో 100 సంవత్సరాల పూర్వం నిర్మాణమైనటువంటి భవనం ఇది. బ్రిటిష్ ఇండియాగా ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం అద్భుతమైనటువంటి పార్లమెంట్ భవనాన్ని నిర్మాణం చేసింది. ఎడ్విన్ అనే ఒక ఇంజనీరు, ద ఇంజనీర్ ఆఫ్ ది సెంచరీ అని పేరు ఆయనకి. ఇంగ్లాండ్లో అనేక ఐకానిక్ భవనాలు నిర్మాణం చేశాడు ఆయన. ఇండియాలో ఉన్నటువంటి న్యూఢిల్లీతో సహా ఇండియా గేట్ కానీ పార్లమెంట్ భవనాన్ని కానీ ఈ ఎడ్విన్ అనే ఇంజనీరు మిగతా ఇంజనీర్ల సహకారంతో అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చేశాడు. మనం రాష్ట్రపతి రాజ్పాత్ ఏదైతే అంటామో అది కూడా ఆయన నిర్మాణమే. ఇండియా గేట్ కూడా ఆయన నిర్మాణమే. అయితే ఈ నిర్మాణమైనటువంటి 100 సంవత్సరాల బిల్డింగ్ ఈ రోజున కొత్త నిర్మాణం జరగాలని కేంద్ర ప్రభుత్వానికి తలంపు రావడం మంచిదే. అది ఈ భవనం ఎందుకు ఆయన పేరు పెట్టాలన్నప్పుడు 2-3 విషయాలు నాకు గుర్తుకొస్తూ ఉంటాయి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంచుమించు 3 సంవత్సరాలు అదే పార్లమెంటు భవన్లో
రాజ్యాంగ నిర్మాణాన్ని చేసినటువంటి వ్యక్తి. అది కరెక్ట్గా చెప్పాలంటే 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు అందులో కూర్చుని సుదీర్ఘంగా ఆయన ఒక్కడే రోజు అటెండ్ అయ్యేవాడట. టిటి కృష్ణమాచారి ఒక సందర్భంలో అన్నాడు, ఆయన కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబరే, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు ఇండిపెండెంట్ ఇండియాలో. చాలా మేధావి, పెద్ద వ్యాపారవేత్త కూడాను, ఫైనాన్షియల్లో ఎక్స్పర్ట్ అని పేరు ఆయనకి. అందుకు ఆయనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డ్రాఫ్టింగ్ కమిటీలో కూడా మెంబర్షిప్ ఇచ్చారు. ఆయన ఒక సందర్భంగా అన్నాడు, నేను ఎప్పుడు పోయినా సరే అంబేద్కర్ గారు, ముఖర్జీ ఇద్దరే ఉండేవారు అక్కడ. దీనికి సంబంధించిన ఆఫీస్ ఏదైతే మరి పార్లమెంట్ భవన్లో ఉందో ఆ భవన్లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ మరి ఎక్కువ మంది ఉంటే సెంట్రల్ హాల్లోనే ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉండే ఎక్కువ. అక్కడ ఈ ఇద్దరు తప్పించి అంబేద్కర్ గారు సెక్రటరీ, ఆయన అఫీషియల్ సెక్రటరీ, చాలా సీనియర్ ఆఫీసర్ ఆయన, ఇంకెవ్వరూ ఉండేవారు కాదట. అది ఎందుకు చెప్పాడంటే ఆయన అంబేద్కర్ తప్పించి ఎవరు ఈ డ్రాఫ్టింగ్ విషయంలో కాన్స్టిట్యూషన్ని ఎవరు పాల్గొనేవారు కాదు, పెద్దగా ఇంట్రెస్ట్ చూపేవారు కూడా కాదు. మొత్తం బరువు బాధ్యత అంతా అంబేద్కర్ మీదే పడిందని కూడా అనేక సందర్భాల్లో ఆయన అన్నాడు. కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నప్పుడు కూడా కృష్ణమాచారి అన్నాడు, నాకు ఉన్నటువంటి విషయ పరిజ్ఞానంతో నేను ఒక మాట చెప్పగలను. మరి ఎవరైతే అందులో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్, డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ ఉన్నారో, మరి ఆ మెంబర్స్లో ఎనమండుగుల్లో ఎవరూ కూడా ఒక ఆయన చనిపోయాడు, రీప్లేస్ చేయలేదు. ఇంకొక ఆయన స్టేట్ విషయాల్లో ఎప్పుడు ఆ స్టేట్లోనే ఉండేవాడు, ఈయన ఎప్పుడు రాలేదు. ఒక ఆయన అనారోగ్యంతో ఉండేవాడు. ఒక ఆయన ఎప్పుడూ కూడా ఆయన విదేశాల్లో ఉండి ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయాడు విదేశాల్లో. చివరికి బాధ్యత బరువంతా కూడా అంబేద్కర్ మీద పడింది. ఒక్కడే అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మాణం చేశాడు. బృహత్తరమైన రాజ్యాంగం, ఉత్కృష్టమైనటువంటి రాజ్యాంగాన్ని రాసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎక్కడ రాశాడు ఇది? ఈ పార్లమెంటు భవన్లోనే రాశాడు. ఒరిజినల్గా ఈ పార్లమెంటు భవనం మరి దీనిని సెంట్రల్ లెజిస్లేచర్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనేవారు బిగినింగ్లో. సెంట్రల్ లెజిస్లేచర్, పార్లమెంట్ అనేవారు కాదు. అయితే అందులో 2 భాగాలు ఉండే, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, అది ఇప్పటికీ ఉంది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ భాగంలో. అయితే ఇది ఎప్పుడైతే మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రాజ్యాంగం వచ్చిందో అప్పటి నుంచి కూడా మరి ముందు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీనే దానిని పార్లమెంటుగా దాన్ని మార్చారు. ఎందుకంటే అది బ్రిటిష్ ఇండియా చట్టం ప్రకారం ఏదైతే ఇండిపెండెన్స్ యాక్ట్ వచ్చిందో 1947లో వచ్చిన యాక్ట్ ప్రకారం దీనిని మార్చడం జరిగింది. అప్పటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది కేంద్రంగా చేసుకుని రాజ్యాంగాన్ని నిర్మాణం చేశాడు. గాంధీ గారిని మనం ఫాదర్ ఆఫ్ ఇండియా అంటాం. ఫాదర్ ఆఫ్ ఇండియా కాదా అవునా, నేను ఆ డిస్ప్యూట్లోకి పోవడం లేదు. కానీ అంబేద్కర్ మాత్రం ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే ఒక రాజ్యాంగ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి, ఒక ప్రజాస్వామిక వ్యవస్థ ఎలాగ ఉండాలి అని క్షుణ్ణంగా విషయ పరిజ్ఞానం అపారంగా ఉన్నటువంటి ఏకైక భారతీయుడు అంబేద్కర్. అందువల్ల ఆ పరిజ్ఞానంతో అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఆయన రాయగలిగాడు, రాశాడు కూడా. మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే ఆయనకి అమెండ్మెంట్స్ డిస్కషన్కే ఎక్కువ టైం తీసుకుంది, రాజ్యాంగం రాయడానికి ఎక్కువ టైం తీసుకోలేదు. క్లాస్ బై క్లాస్ ఆర్టికల్ బై ఆర్టికల్ డిస్కషను థరో డిస్కషను, దానికి అపోజిషను, సుమారు 3000 అమెండ్మెంట్స్. ప్రతి అమెండ్మెంట్ కూడా ఆయన జవాబు చెప్తూ ఒక అద్భుతమైన రాజ్యాంగ నిర్మాణం చేశాడు ఆయన. మరి ఇదొక కేంద్రం, భారతదేశ రాజ్యాంగ నిర్మాణానికి కేంద్ర స్థానం ఏదనంటే పార్లమెంటు భవన్. దాన్ని రచించినటువంటి రచనా శిల్పి, రాజ్యాంగ శిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్. అందువల్ల ఎవరి పేరన్నా పెట్టాలంటే అది అంబేద్కర్ తప్పించి వేరే వాళ్ళకి పార్లమెంటు భవన్
వేరే భవన్ వేరు. గాంధీ గారు అక్కడ కూర్చుని రాజ్యాంగాన్ని రాయడం కానీ పార్టిసిపేట్ చేయడం కానీ ఏది జరగలేదు. ఆయన మొత్తం పార్టిసిపేషను, రాజ్యాంగ నిర్మాణం అంతా చేసిందంతా కూడా ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్కి కేంద్ర స్థానమైనటువంటి ఆ పార్లమెంట్ భవన్ ఏదైతే ఉందో, ఈ రోజున కొత్త భవనం వస్తున్న సందర్భంలో ఇది తప్పక బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఉంటేనే మనకి ఆ జ్ఞాపకం ఏదైతే ఉన్నదో అది మన చిరకాలం ఉండిపోతుందని, భారతదేశానికి ఒక గొప్పగా భావిస్తారని. ఇది ఎవరిదంటే అంబేద్కర్ భవన్, అంబేద్కర్ పార్లమెంటు భవన్ అనగానే ప్రపంచమంతా తెలిసిన మహామేధావి పేరులో ఉంటే ఒక్కసారే ప్రపంచమంతా ఇది వ్యాప్తి చెందుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా విషయాలు మూలాలకు వెళ్ళి అంబేద్కర్ గారి యొక్క పేరు ఉండటం అనేది ఎంత సముచితమో అనే దాని గురించి మీరు చాలా లోతుగా వెళ్ళి ఆ భవనానికి ఆయన పేరు అది ఏదైనా ఉన్నది పేరు పెట్టాలంటే ఆయన ఒక్కడికే అర్హత కలిగి ఉన్నది అనేటువంటి విషయాల్ని మీరు చాలా మరి వివరించారు. అయితే ఈ విషయాల్లో మరి ప్రజల్లో నుంచి కూడా కొన్ని చోట్ల ఇవి జరుగుతున్నాయి. ఇది అంబేద్కర్ పేరుని పెట్టాలని ముఖ్యంగా దళిత బహుజన సంఘాలు కూడా వీటి గురించి ఎలుగెత్తి చాటుతూ ఉన్నారు. దాని విషయంలో మన డాక్టర్ నాగేశ్వరరావు గారు ఈ కుల సంఘాల యొక్క ప్రాముఖ్యత ఎంతవరకు ఈ పేరు పెట్టడానికి ఉపయోగపడుతుంది, వాళ్ళు ఏ రకంగా పోరాటం చేయాలి ఈ అనేటువంటి విషయాల గురించి కూడా వారు వివరించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. నమస్కారం అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ అంబేద్కర్ పార్లమెంట్ భవన్ అనే విధంగా ఉండాలి అని చాలా మొత్తం ఎస్సీ ఎస్టీ మైనారిటీ అట్లాగే చాలామంది కూడా, ఎందుకంటే అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రాయటం, ఆ రాజ్యాంగంతో మనం ఇంతవరకు మనం రాజ్యాన్ని పాలించడం అనేది జరుగుతాం. ఇంత జరిగినప్పుడు అదే కాకుండా ఇప్పుడు విదేశాల వారు కూడా ఇప్పుడు అంబేద్కర్ మహాజ్ఞాని అని వెలుగెత్తి చాటడం, తర్వాత అనేక యూనివర్సిటీల్లో అనేక దేశాల్లో అంబేద్కర్ ఫోటో పెట్టి, అంటే అంబేద్కర్ యొక్క స్టాచ్యూ పెట్టి నమస్కారాలు చేసి చాలా ఉన్నత స్థాయిలో అంబేద్కర్ని పొగుడుతూ ఉన్నారు. అంటే ఆయన యొక్క జ్ఞానాన్ని ఇప్పుడు విదేశాలే చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినప్పుడు మన దేశంలో పార్లమెంట్ భవన్ అనేది ముఖ్యమైనది. ఆ పార్లమెంటు భవన్ను అసలు పార్లమెంటు జరగాలి అంటే ఇప్పుడు రాజ్యాంగం అనేది అది ఇంపార్టెంటు. కాబట్టి రాజ్యాంగాన్ని రాసిన మన అంబేద్కర్ యొక్క పేరుని ఈ భవన్కి, అంటే పార్లమెంట్ భవన్కి డాక్టర్ అంబేద్కర్ పార్లమెంట్ భవన్ అని పెట్టడంలో ఏమాత్రం కూడా సంశయించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన దేశానికి వెన్నుముక్క, అంటే రాజ్యాంగం అంటే గుండెకాయ లాంటిది. ఆ గుండెకాయ లాంటి రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ యొక్క పేరు పెట్టడం అనేది మనకి కూడా గౌరవప్రదం. అంటే మిగతా వాళ్ళే, మిగతా దేశాలే వాళ్ళు పొగుడుతా, అంటే వైజ్ఞాని, అంటే ప్రపంచ జ్ఞాని అని ఎప్పుడైతే డిక్లేర్ చేశారో అట్లాంటి జ్ఞాని మన దేశంలో మన రాజ్యాంగాన్ని రాసినప్పుడు మనం ఆ పేరు పెట్టుకోవడంలో తప్పు లేదు అని చాలా సంఘాలు కోరుతూ ఉన్నాయి. అట్లాగే మన అంబేద్కర్ టీవీ తరపున కూడా
మనం దాన్ని ప్రధానమంత్రి వారికి మనం ఎన్నో అందిస్తున్నాం. చాలా చాలా విషయాలు చెప్పారు డాక్టర్ నాగేశ్వరరావు గారు. ఈ యొక్క పేరు పెట్టడంలో దాన్ని సాధించడం కొరకు, దాన్ని బాగా ప్రెషర్ తీసుకురావడం కొరకు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఈ ప్రజా సంఘాలుగా ఏవైతే ఉన్నాయో అవి కూడా అందులో పాలు పంచుకోవాలనేటువంటి దాని మీద కూడా మీరు విన్నవించారు. అలాగే మరొక ఈ రాజకీయ పార్టీలు కూడా చాలా ఉన్నాయి మనకి దేశంలో. ఆ రాజకీయ పార్టీ నాయకులు కూడా ఈ పేరు పెట్టడానికి విషయంలో వారు ఏ రకంగా స్పందించాలి, ఏ రకంగా దానికి సపోర్ట్ చేయాలి అనే విషయాల మీద ఇప్పుడు మన మధ్యన ఉన్నటువంటి కె రమేష్ గారు దాన్ని ఏ రకంగా ఉండాలి, ఆ పేరు రావటం కొరకు ఈ రాజకీయ నాయకుల యొక్క పాత్ర ఎంతవరకు ఉండాలనే దాని విషయాల గురించి మీరు విషయాలు కొంచెం సవివరంగా చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. స్నేహ టీవీ వారికి అభినందనలు. నేను రమేష్, సెక్రటరీ జనరల్ ఆల్ ఇండియా గ్రామీణ బ్యాంక్ SC/ST వెల్ఫేర్ తరఫున ఇక్కడ చర్చకు పిలిచారు. సో మన దళిత నేత బాబాసాహెబ్ మనం చెప్పక్కర్లేదు, యూనివర్సల్ అంతా చెప్తుంది నాలెడ్జబుల్ పర్సన్ అంటే బాబాసాహెబ్ అని. తర్వాత మనకి కాన్స్టిట్యూషన్లోనే ప్రొవైడ్ చేసింది మనకు రిజర్వేషన్. పార్లమెంట్లో మన మెంబర్లు మోర్ దెన్ 40% ఎంపీలు ఉన్నారు. తర్వాత డిఫరెంట్ పార్టీలలో ఉన్నారు. మన వాళ్ళు కూడా ఆల్రెడీ మెమరాండం సబ్మిట్ చేస్తున్నారు. ఏంటంటే ఏదైతే నూతన భవన్ అయితే ముందు ఇనాగ్రేషన్ చేశారో దానికి దళితులే కాకుండా దేశవ్యాప్తంగా అందరు వెల్కమ్ చెప్పారు. కాకపోతే పార్లమెంట్ అనేది బాబాసాహెబ్ అందులోనే రాజ్యాంగం ఒక 2 సంవత్సరాల కంటే పై రోజులు అక్కడే కూర్చొని రాశాడు కాబట్టి తర్వాత అతని పేరే పెట్టాలని ఇక్కడ దేశం వ్యాప్తంగా దళిత నేతలే కాకుండా ఇతర SC, ST, BC మైనారిటీస్లే కాకుండా వేరే వాళ్ళు కూడా బాబాసాహెబ్ పేరే చెప్తున్నారు. కాకపోతే మన స్నేహ టీవీ తరఫున మనం కూడా ఒకసారి మన ఒక పార్లమెంట్ మెంబర్లని, ఎమ్మెల్యేలని ప్రతి ఒక్కరిని, అదేవిధంగా ప్రతి స్టేట్లో సీఎంలకు కూడా మనం అడ్రస్ చేసేసి బాబాసాహెబ్ పేరు పెడితేనే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం లేకపోతే దేశం నడవడమే కష్టం. ఎక్కడైనా కానీ మన ఇండియా కాన్స్టిట్యూషనే ప్రతి ప్రపంచంలో ముందుకొస్తుంది. మీరు చూడండి, మన కొలంబో యూనివర్సిటీలో బాబాసాహెబ్ విగ్రహం పెట్టి పెద్ద సెలబ్రేషన్స్ చేశారు అంబేద్కర్ జయంతిన. కాబట్టి బాబాసాహెబ్ని ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. కాబట్టి ఈ వేదిక నుంచి మన ప్రైమ్ మినిస్టర్కి మోదీ గారికి ఒక డిమాండ్ ఏం చేస్తున్నామంటే బాబాసాహెబ్ పేరుతోనే బాగుంటుంది, బిఆర్ అంబేద్కర్ పార్లమెంట్ భవన్ అని పెడితే బాగుంటుందని. అదేవిధంగా ఒక స్లోగన్ కూడా ఏంటంటే ప్రతి ఎంపీలకి, ప్రతి ఎమ్మెల్యేలకి, ప్రతి చీఫ్ మినిస్టర్ కూడా మన స్నేహ టీవీ తరఫున ఒకసారి మనం రిక్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందని కోరుతున్నాను. చాలా విషయాలు చెప్పారు రమేష్ గారు. ముఖ్యంగా ఇప్పుడు కుల సంఘాలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ పేరు పెట్టే విషయంలో మరి తప్పనిసరిగా సహకరించాలనేటువంటి విషయాల్లో మీరు విన్నవించారు, బాగానుంది. అయితే మన డాక్టర్ జేబీరాజు గారిని నేను మళ్ళా ఒక విషయం కోరుతున్నానంటే ఈ కుల సంఘాలు మరియు ఈ రాజకీయ నాయకులు పేర్లు పెట్టే విషయంలో ఏ రకంగా వాళ్ళని సమీకరించాలి, మన వంతు కృషి ఏ రకంగా చేస్తే ఇది నెరవేరుతుంది అనే విషయంతో ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పేరుని తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. అదెవరు, సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టాలనేటువంటిది కూడా కొంత అలాగా పేరును వదిలారు. అది ఎంతవరకు సముచితము? ఆయన పేరుకి మన వ్యతిరేకం కాదు, కానీ యాక్చువల్గా మన డాక్టర్ జేబీరాజు గారు చెప్పినట్టుగా ఏదైతే రాజ్యాంగ నిర్మాణం చేసినటువంటి వ్యక్తి అది చట్టాలు ఏదైతే తయారు చేస్తున్నాయో ఆ రాజ్యాంగం ప్రకారంగా నడుస్తుంది పార్లమెంటు. కాబట్టి ఆ భవనానికి ఆయన చేసినటువంటి కృషికి తప్పనిసరిగా అది సముచితం అని చెప్పేసి ముందుగానే మన డాక్టర్ జేబీరాజు గారు విన్నవించారు. అయితే
ఈ పోటీతత్వం అనేది కాకుండా దీన్ని యునానిమస్గానే ఏ రకంగా పెట్టవలసి ఉంటుంది అనే దాని విషయాల్లో వారు మరొకసారి దీన్ని వివరిస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కరు ఆయన పార్లమెంట్ భవనం కేంద్రంగా ఒక బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని రచించారు, ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని అని నేను ముందుగానే చెప్పాను. అయితే అనేక మంది నాయకుల యొక్క చిత్రపటాలు, పోర్ట్రేట్స్ పార్లమెంట్లో మనకు కనపడేవి పూర్వం. కానీ రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పోర్ట్రేట్ లేదు అక్కడ. దాని మీద దళిత సంఘాలు ప్రారంభించాయి ఉద్యమాన్ని. కానీ అన్ని సంఘాలు, మొత్తం దేశంలో ఉన్న అన్ని సంఘాలు కలిసాయి. బలహీన వర్గాలకు సంబంధించిన సంఘాలు కొన్ని కలిసాయి, దళిత సంఘాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలే కాకుండా. అయితే దానికి ఉధృత స్థాయి ఎప్పుడు వచ్చిందంటే రాజకీయ పార్టీలు డిమాండ్ పెట్టారు, పార్లమెంటు మెంబర్స్ డిమాండ్ పెట్టారు, పాశ్వాన్ లాంటి వ్యక్తులు కూడా డిమాండ్ పెట్టారు. సో రామ్విలాస్ పాశ్వాన్ ఆయన పార్లమెంటు మెంబర్ కాబట్టి తన వాయిస్ అక్కడ రైజ్ చేయగలిగాడు. ఇంకా అనేక మంది పార్లమెంటు మెంబర్స్ కూడా దాన్ని సపోర్ట్ చేశారు. సో ఇటు రాజకీయ పార్టీలు, పార్లమెంటు మెంబర్సు, ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎస్టీ సంఘాలు, బీసీ సంఘాలు ఎవరైతే ఆయన ఇచ్చిన రాజ్యాంగ రిజర్వేషన్స్ ద్వారా పైకొచ్చారో, ఎవరైతే ఆ లాభాన్ని ఇప్పటికీ పొందుతున్నారో, ఈ వర్గాలన్నీ కూడా కృతజ్ఞత కలిగి ప్రవర్తించాలి. ఈ మహనీయుడికి మనం సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. ఆయనకి సరైన ట్రిబ్యూట్స్ పే చేయవలసిన ఆవశ్యకత ఉంది. అదేదైతే ట్రిబ్యూట్స్ మనం పే చేస్తున్నామో అది చిరకాలం ఉండిపోయేటట్టు ఉండాలి. అది ఒక పార్లమెంటు భవనం ఎంతగా ప్రజాస్వామ్యం ఉన్నంతకాలం రాజ్యాంగం ఉంటుంది, రాజ్యాంగం ఉన్నంతకాలం మరి పార్లమెంట్ ఉంటుంది. ఇది మనం చిరకాలం ఆయన పేరు గుర్తుగా ఉండిపోవాలి భారతదేశంలో, లేదు ప్రపంచంలో. అంటే అందరం కలిసి ఏకమై దీని మీద ఒక ఉద్యమాన్ని తెస్తే తప్పించి ఏ ప్రభుత్వం కూడా ఒప్పుకోదు. అతి కష్టం మీద చేయగా అప్పుడు ప్రభుత్వం ఉంది. అప్పుడున్నటువంటి బీజేపీ కూడా పోర్ట్రేట్ పెట్టాలని పోరాటంలో భాగస్వామైంది. మన బంగారు లక్ష్మణ్ గారు మన అందరితోటి కూడా కలిసి ముందుకు వచ్చాడు ఆ రోజుల్లో. ఇలాగ అనేక మంది పార్టీలు అందరూ కలిస్తేనే ఒక బొమ్మను పెట్టుకోవడానికే ఇంత పోరాటం జరిగితే, ఒక భవనానికి పార్లమెంట్ భవనం పేరు పెట్టాలంటే ఎంత పోరాటం జరగాలి అన్నది మనం అర్థం చేసుకుని ఆ దిశగా మనం అడుగులు వేయాలని నేను భావిస్తున్నాను. ఇక్కడ నుంచే మనం ఒక ప్రారంభం చేద్దాం. హైదరాబాద్ నుంచి కేంద్రంగా పెట్టుకుని ఉద్యమానికి ఒక అడుగు వేస్తే ఈ అడుగు దేశవ్యాప్తంగా ముందుకు పోతుంది, ఢిల్లీ వరకు పోతుంది. ప్రభుత్వం అప్పుడు మన వాయిస్ ఉంటుంది, అంబేద్కర్ పేరు చిరస్థాయిగా ఉండిపోతుందని నేను భావిస్తున్నాను. చాలా చాలా సంతోషం సార్. చాలా సంతృప్తమైనటువంటి మీరు సూచన చేశారు. ఇటు రాజకీయ నాయకులు, అటు ఎంప్లాయీస్ సంఘాలు వీళ్ళంతా కలిసి ఒక తాటి మీదకు వచ్చి ఈ యొక్క పేరు విషయంలో మరి పోరాటం చేసుకుంటే తప్పనిసరిగా అది మనం కోరుకున్న విధంగా ఆ భవనానికి పేరు రావడంతో పాటు వారి యొక్క విగ్రహం, నిలువెత్తు విగ్రహం కూడా ఆ యొక్క పార్లమెంటు భవనం దగ్గరే ఉండాలనేటువంటి విషయాన్ని కూడా మీరు ప్రస్తావించారు. తప్పనిసరిగా ఈ రెండు నెరవేరాలని చెప్పేసి మరి మాస్టర్కి ఛానల్ ఏదైతే మనం పెట్టుకున్నామో ఈ మాస్టర్కి ఛానల్ ద్వారా మన అందరి కోరికని ఈ రకంగా మనం తీసుకెళ్ళి దీన్ని సక్సెస్ చేయడానికి ఈ రోజున ప్రారంభమైనటువంటి ఈ యొక్క పాయింట్ని మనం ప్రముఖమైనటువంటి అంబేద్కరిస్ట్గా, మీరు ఎంతో పోరాటాలు చేసినటువంటి వ్యక్తిగా మీ యొక్క అనుభవాన్ని అంతా దృష్టిలో పెట్టుకుని మీరు మరి సమాజానికి ఒక సూచన చేశారు, పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభని, ఈ యొక్క చర్చని ఇంతటితోటి ముగిస్తున్నాం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.